లో ఐదో టాపిక్ మనం చూడబోతున్నాం. తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడు కనిపించే ట్విస్ట్ల మాదిరిగానే ఫిలిం ఇండస్ట్రీలో నెలకొన్న వివాదం పైన ఇప్పుడు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బయటకు వస్తున్నాయి. టీఎఫ్సీసీ అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైన 24 గంటల్లోపే సునీల్ నారంగ్ ఎందుకు రాజీనామా చేశారు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది? ఇదంతా కంట్రోల్ చేస్తున్న మాఫియా ఎవరు? తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి నిర్మాత సునీల్ నారంగ్ రాజీనామా చేయడం టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది. టీఎఫ్సీసీ అధ్యక్షుడిగా ఆయన మూడోసారి ఎన్నికయ్యారు. అయితే ఆ పదవి చేపట్టిన 24 గంటల్లోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీని వెనుక ఏం జరిగిందనే దానిమీదే ఇండస్ట్రీలో హాట్ డిబేట్ నడుస్తోంది. అయితే సునీల్ నారంగ్ మాత్రం తనకు సంబంధం లేకుండానే తన పేరుతో పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారని, సినీ పరిశ్రమ నుంచి ఏదైనా ప్రకటన ఇచ్చే ముందు ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లు నిర్వహించే ముందు తనకు సమాచారం ఇవ్వడం లేదని లేఖ రిలీజ్ చేశారు. కొందరు వ్యక్తులు తనను సంప్రదించకుండానే వివాదాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో తాను పదవిలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఇటీవల 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన ఎగ్జిబిటర్ల సమస్య, సింగిల్ స్క్రీన్ థియేటర్ల బంద్ వివాదంలో సునీల్ నారంగ్ పేరు పదే పదే వినిపించింది. ఇంతలోనే టీఎఫ్సీసీ సెక్రటరీ శ్రీధర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా సునీల్ నారంగ్ మెడకు చుట్టుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద సినిమాలకు కూడా పర్సంటేజ్ పద్ధతి తీసుకురావాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేయగా నిర్మాతలు నష్టపోతామని పట్టుబడుతున్నారని, ఇది వివాదంగా మారిందని చెప్పారు. హీరోల భారీ రెమ్యూనరేషన్ల వల్ల కూడా సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయన్నారు. 2 డైరెక్టర్లు, 2 ప్రొడ్యూసర్లు ఈ సమస్య వెనుక ఉన్నారని ఆరోపించారు. సింగిల్ స్క్రీన్ల వల్లే హీరోలకు స్టార్డమ్ వచ్చిందని, లేకపోతే హీరోలు ఎక్కడున్నారన్న శ్రీధర్ కామెంట్స్ మీదే వివాదం చెలరేగింది. ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి మటుకు ఓన్లీ 3 పిక్చర్స్ హ్యావ్ బీన్ హిట్. ఒకటి సంక్రాంతికి వస్తున్నా, ఒకటి మ్యాడ్, ఒకటి కోట్. అంటే మేము ఎట్లా ఉండాలి? అన్నెసరీ సింగిల్ స్క్రీన్ని బ్లేమ్ చేస్తున్నారు. స్టార్డమ్ ఏడికేలు వచ్చిందండి హీరోలకు. స్టార్డమ్ ఏడికేలు వచ్చింది హీరోలకు. ఒక్కొక్క హీరో ఫస్ట్ 2, 3 సినిమాలు చేస్తుండే. ఇవాళ ఏం చేస్తున్నాడు హీరో? 2 ఏళ్ళకు ఒక్క సినిమా తీస్తున్నాడు. ఎందుకు? రెమ్యునరేషన్. 10 లక్షలు ఒక రెమ్యునరేషన్ చేయగానే వానికి డైరెక్ట్ 30 లక్షలు. మొన్న డిజాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ 2 కోట్లు కూడా వరల్డ్ వైడ్ షేర్ రాలేదు. వానికి పిలిచి 13 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చారు. ఎక్కడ పోతున్నానండి? సినిమా థియేటర్స్కి సినిమాలు వస్తలేవు. రాకపోతే సింగిల్ స్క్రీన్స్ మేము ఎట్లా నడిపించాలి? సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఎవ్రీ ఇయర్ వన్ హీరో 2 పిక్చర్స్. అయితే అదే ప్రెస్ మీట్లో సునీల్ నారంగ్ మాత్రం హీరోల వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని, హీరోలు దేవుళ్ళని చెప్పారు. అయినప్పటికీ ఇండస్ట్రీ పెద్దల నుంచి వచ్చిన ప్రెషర్తోనే ఆయన రాజీనామా చేశారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. రావాలే, మంచిది, వెరీ గుడ్ అంటున్నాడు. కానీ రెమ్యునరేషన్స్ వీఆర్ నోబడీ టు టాక్. ఇట్ ఈస్ దేర్ డిమాండ్ అండ్ సప్లై. డూయింగ్ 1 ఫిల్మ్ ఆర్ 4 ఫిల్మ్స్, ఇట్స్ హీరోస్ ప్రొవోకేటివ్. వీ కాంట్ టాక్ ఆల్ దట్. ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా సునీల్ నారంగ్ ఉండడం, ఆయన సమక్షంలోనే సెక్రటరీ శ్రీధర్ ఈ విధంగా మాట్లాడడంతో ఈ వివాదం సునీల్ నారంగ్ మీదకు మళ్లింది. ఆయన పర్మిషన్తోనే శ్రీధర్ అలా మాట్లాడి ఉండొచ్చని ఇండస్ట్రీ పెద్దలు, హీరోలు అనుకున్నారు. కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఫోన్ చేసి సునీల్ నారంగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతో సునీల్ నారంగ్ ఆ తలనొప్పులన్నీ తనకెందుకని టీఎఫ్సీసీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఎప్పటినుంచో ఓ మాఫియా కంట్రోల్ చేస్తుందని, ఇప్పుడు సునీల్ నారంగ్ రాజీనామా వెనుక కూడా అదే మాఫియా ఉందని టాక్ వినిపిస్తోంది. కొందరు పెద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు థియేటర్లను గుప్పిట్లో పెట్టుకుని వెనుక నుంచి ఇదంతా నడిపిస్తున్నారనే చర్చ ఉంది. తమ సినిమాలకి ఎక్కువ థియేటర్లు, ఎక్కువ షోలు కేటాయించుకొని చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని ఆరోపణలున్నాయి. ఇండస్ట్రీలో ఉన్న మాఫియాని థియేటర్లను నియంత్రిస్తూ సినిమా రిలీజ్లో, డిస్ట్రిబ్యూషన్లపై తమ పట్టు ప్రదర్శిస్తున్నారనే చర్చ ఉంది. అయితే సింగిల్ స్క్రీన్ల వల్లే తమకు మాస్ ఫాలోయింగ్, స్టార్డమ్ వచ్చిందని చెప్పే హీరోలు మాత్రం మల్టీప్లెక్స్ లోకి దిగుతున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. మొత్తంగా సునీల్ నారంగ్ రాజీనామా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నెలకొన్న ఆధిపత్య పోరు, సినీ మాఫియా ఒత్తిళ్లు ఎలా ఉంటాయనేది మరోసారి నిరూపించిందనే చర్చ జరుగుతోంది. అసలు టాలీవుడ్లో ఏం జరుగుతోంది? సింగిల్ స్క్రీన్ థియేటర్ దగ్గర నుంచి సినిమాను నిర్మించే నిర్మాత వరకు ఏం జరుగుతోంది? అసలు టాలీవుడ్ని కంట్రోల్ చేస్తున్నది ఎవరు? ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు? ఇవన్నీ చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయంపై చర్చించడానికి నిర్మాత రాజ్ కందుకూరి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రాజ్ కందుకూరి గారు నమస్తే అండి. నమస్తే అండి.
రాజ్ కందుకూరి గారు, ఏంటి అసలు సింగిల్ స్క్రీన్ సినిమా ప్రదర్శింపబడే థియేటర్ దగ్గర నుంచి సినిమాలు నిర్మించే నిర్మాతల వరకు అందరూ కూడా ఈ వివాదం గురించే మాట్లాడుతూ ఉన్నారు. అందరికి అన్ని సమస్యలు ఉన్నాయని అంటూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది టాలీవుడ్లో? ఏమి లేదండి, ఒక కమ్యూనికేషన్ గ్యాప్ ఇప్పటివరకు వచ్చింది. అది 100% అది తొందరగానే సాల్వ్ అయిపోతుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఏం లేదు. అంటే నిన్న అన్నదానికి సునీల్ నారంగ్ గారు రిజైన్ చేసిన విషయం కూడా ఆయన, నేను ఎటువంటి కాంట్రవర్సీలోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, నేను ప్రెసిడెంట్ గా ఉన్న మాట వాస్తవమే, బట్ మాట్లాడింది నేను కాదు, నేను పక్కన ఉన్నానన్నారు. ఆయన నిన్న ఏదో ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. కుబేరా 20వ తారీఖు రిలీజ్ ఉంది కాబట్టి ఆ రిలీజ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ టాపిక్ వస్తే ఆయన మాట్లాడారు. 100% మనం ఒక హీరోలను అనడానికి లేదండి. హీరోలు వాళ్ళు 2 years ఒకటి చేస్తారో 3 years ఒకటి చేస్తారో, మనం రిక్వెస్ట్ చేయడం తప్పితే వాళ్ళని ఏం చేయడానికి లేదు అని అన్నారు. ఆ విషయంలో ఆయన, నేనైతే అనలేదు, పక్కన వాళ్ళు అంటే నేను రెస్పాన్సిబుల్ కాదని ఆయన అన్నారు. కాబట్టి ఇది ఆయన మాటగా తీసుకోవడానికి లేదు. బట్ కమింగ్ టు ఇండస్ట్రీ, ఒక ప్రొడ్యూసర్ గా ఆలోచిస్తే హీరోలది వాళ్ళ చాయిస్ అండి. ఇప్పుడు పెద్ద హీరోలు ఇవాళ థియేటర్స్ కి ఫీడింగ్ లేదు. ఎందుకు లేదు అంటే నెంబర్ ఆఫ్ బిగ్ హీరోస్ సినిమాలు చేయడం అనేది తగ్గింది. ఒకప్పుడు సంవత్సరానికి కనీసం 2 సినిమాలు వచ్చే రోజుల నుంచి 2 years ఒక సినిమాకి వచ్చాం మనం. ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా థియేటర్ కి ఫీడింగ్ లేకపోయేసరికి ఆ ఇంపాక్ట్ ఉంది. సక్సెస్ రేట్ ఎప్పుడైతే 15-20% ఉందో ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా మనకి థియేటర్ దాకా వస్తుంది. థియేటర్కి వచ్చిందంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి థియేటర్స్ కి, అట్లానే క్యాంటీన్ కి, పార్కింగ్ కి, అన్నిటికీ వచ్చేస్తుంది. అంటే మొత్తం ఇండస్ట్రీ సఫర్ అవుతుంది. సింపుల్ రీజన్ ఏంటి, దీని వెనుకున్నది లాజిక్ ఏమిటి అంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్, అంటే పెద్ద హీరోలది డెఫినెట్ గా ముందు సినిమా ఎలా ఉన్నా, క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ ఎలా ఉన్నా, బాగున్నా లేకపోయినా ఫస్ట్ 3-4 days మీకు ఫీలింగ్స్ ఉంటాయి. ఆ ఫీలింగ్స్ ఉండేటువంటి సినిమాలు ఏవైతే రావడం తగ్గిపోయిందో మీకు ఆ ఇంపాక్ట్ ఉంటుంది. సంక్రాంతి వచ్చినప్పుడు ఒక 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ ఏదో మనం నెక్స్ట్ ఉగాదికో లేకపోతే ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 3 months రిలీజ్ అవుతుంది. కానీ ఒకప్పుడు ఎవ్రీ మంత్ ఒక 2-3 పెద్ద సినిమాలు వచ్చేది. అంటే మనం ఎన్టీఆర్ గారి రోజుల నుంచి లేకపోతే శోభన్ బాబు గారు, కృష్ణ గారి రోజులు చూస్తుండగా నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ తగ్గింది. అలాగే అట్ ద సేమ్ టైం సక్సెస్ రేట్ కూడా బాగా తగ్గిపోయింది. 20%కి వచ్చాం మనం. 15-20% సక్సెస్ ఉంటే బాగా ఉన్నటువంటి పరిస్థితి. దాని నుంచి ఇప్పుడు దాని వల్ల వచ్చినటువంటి ఇబ్బంది అండి. ఆయన డిస్కషన్ ఏదైతే వచ్చిందో కూడా అదే తప్పితే, అంటే ఇప్పుడు రాజ్ కందుకూరి గారు ఒక మాట అంటూ ఉన్నారు, పెద్ద హీరోలు సినిమాలు తీయకపోవడం వల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసేసుకునే పరిస్థితికి వచ్చింది అని. కానీ చిన్న సినిమాలకు సింగిల్ థియేటర్లు దొరకట్లేదు అని అంటూ ఉన్నారు. రెండింటిని ఎలా చూడాలి? అంటే ఎండ్ ఆఫ్ ది డే ఎవరికైనా సినిమా కావాలండి. ఇప్పుడు ఒక థియేటర్ పెట్టుకొని కూర్చున్నారంటే ఫీడింగ్ కావాలి వాళ్ళకి, థియేటర్ సినిమా కావాలి. కానీ సినిమాని ఇవ్వడానికి రెడీ, బట్ వాళ్ళకి అట్ ద సేమ్ టైం రెంట్ లేని వాళ్ళు షేరింగ్ బేస్ లో ఇవ్వలేరండి. ఇప్పుడు మీరు ఒక థియేటర్ ని, ఇప్పుడు హైదరాబాద్ లో థియేటర్లు 4 నుంచి 8 లక్షల మధ్యలో ఉన్నాయి. ఇఫ్ యూ సీ సంధ్యా థియేటర్ కావచ్చు, లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్స్ అన్ని కూడా లీజ్ లో ఉన్నా కూడా వాటికి అంతంత అమౌంట్స్ పే అవుతున్నాయి. వాటి వాల్యూ, రియల్ ఎస్టేట్ వాల్యూ అంతంత ఉంది. వాళ్ళు ఆ రియల్ ఎస్టేట్ వాల్యూని వదులుకొని గజం 5 లక్షలు 6 లక్షలు ఉన్నటువంటి ప్లేస్ లో ఓ థియేటర్ రన్ చేస్తున్నారు. వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ రానప్పుడు ఆ ప్రాపర్టీ ఓనర్ రెస్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. వాళ్ళు అంత కమాండ్ చేస్తున్నారు. పైగా సినిమా ఆర్టీసీ థియేటర్లో క్రాస్ రోడ్స్ లో ఉన్నటువంటి ఏవైతే ఒక 12 స్క్రీన్లో 16 స్క్రీన్లు ఏవైతే ఉన్నాయో మోస్ట్ డిమాండ్. అలాగే అటు దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇటు మూసాపేట కావచ్చు, ఇవన్నీ ప్రైమరీ ఏరియాస్ ఫర్ సింగిల్ స్క్రీన్స్. ఇంకా ఈ మల్టీప్లెక్స్లు అంటారా, దాని కథే వేరు, కమ్మమిష్ వేరు. అవన్నీ కార్పొరేట్స్ లో ఉన్నాయి. వాటిదంతా ఆర్గనైజ్డ్ గా పర్ఫెక్ట్ గానే ఉంది. అదంతా దానికి వచ్చేటువంటి ఫస్ట్ వీక్ షేర్ ఎంత, సెకండ్ వీక్ ఎంత అన్నది ఇష్యూ లేదు. ఎందుకంటే అది ఒక స్ట్రక్చర్, పీవీఆర్, ఐనాక్స్ కంట్రోల్ చేస్తాయి. బట్ సింగిల్ స్క్రీన్స్ వచ్చేసరికి ఓనర్స్ అంతా వేరు కాబట్టి. ఓకే, రాజ్ కందుకూరి గారు ఫైనల్ గా ఒకటి చెప్పండి. ఒకవేళ వాళ్ళకి షేరింగ్ ఇస్తే నిర్మాతలు నష్టపోతారు, షేరింగ్ కాదు లీజ్ ఇస్తే వాళ్ళు నష్టపోతారు, మరి సాల్వ్ అవుతుందా? అంటే ఎండ్ ఆఫ్ ది డే ప్రతి వాళ్ళకి ఇష్యూస్ ఉన్నాయండి. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సినిమా తీశాను అనుకోండి, ఆ సినిమా ఫస్ట్ వీక్ బానే ఉందని టాక్ గనక, ఫ్రైడే ఈవినింగ్ గనక బానే ఉందని సస్టైన్ అయితే సాటర్డే సండే నిలబడుతుందండి. లేకపోతే సాటర్డే కానీ సండే కానీ సినిమాని తీసేస్తారు. అంటే అట్ ద సేమ్ టైం రికవరీ లేదు, సినిమా బాగాలేకపోతే నెక్స్ట్ డే తీసేస్తారు. అది పరిస్థితి. పెద్ద హీరో సినిమా అనుకోండి, అది బాగున్నా బాగాలేకపోయినా ట్రాన్స్ఫర్ అయ్యి బయట న్యూస్ వచ్చి ఇదంతా ఉన్నా లేకపోయినా అభిమానులు ఉంటారు కాబట్టి దానివల్ల మండే దాకా రికవరీ అయినా కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ వాళ్ళు అడిగేది, మీరు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కాదు, ఫస్ట్ వీక్ వచ్చే హ్యూజ్ రెవెన్యూలో మాకు షేర్ ఇవ్వండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని చోట్ల కలెక్షన్సే లేవండి. ఒక్కొక్క స్క్రీన్స్ కి 5,000 8,000 ఈచ్ షోకు ఉంటే రోజు సాయంత్రం అయ్యేసరికి 4 షోలకు కలిపి 15,000 18,000 కలెక్షన్ ఉందనుకోండి. దాంట్లో షేర్ ఇస్తే ఒక 10,000 8,000 కూడా రాకపోతే ఇబ్బంది పడుతున్నారు నిర్మాత, అక్కడ థియేటర్ ఓనర్స్. అది అందువల్ల వచ్చిన సమస్య. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్ కందుకూరి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి టాలీవుడ్ సమస్యకు పరిష్కారం ఎలా, ఒక చిన్న గ్యాప్ మాత్రమే ఉంది, అది ఫిల్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.